గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుపై సంబంధిత అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 2030 నాటికి రాష్ట్రంలోని 1034 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 5 కిలోమీటర్ల వెడల్పు గల గ్రీన్ బెల్ట్ను ఏర్పాటు చేసి సంబంధిత ప్రధాన పర్యావరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తుఫాన్లు, సముద్ర మట్టం పెరుగుదల, కోత నుండి రక్షించడానికి జీవన పర్యావరణ కవచంను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ప్రాజెక్టును ఏర్పాటు చేస్తుంది. జీవ వైవిధ్యం, జీవనోపాధిని పెంచడం లక్ష్యంగా ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. మడ అడవులు, నురుగుడు, ఇతర ఉప్పు తట్టుకునే చెట్ల తోటలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. జీవ పర్యావరణ, మరో పక్క జీవ వైవిధ్యాన్ని తట్టుకునే విధంగా ప్రభుత్వం అయితే మాత్రం ముందుకు వెళుతుంది. మరో పక్క పవన్ కళ్యాణ్ దీనిపై అయితే మాత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్, ఏదైతే సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన అయితే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రేటర్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు కు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే దీంతో ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక నిర్దిష్ట ప్రణాళికతో 2030 నాటికి ఏదైతే రాష్ట్రంలోని 1034 కిలోమీటర్ల ఏదైతే తీర ప్రాంతం ఉందో దీనికి సంబంధించిన 5 కిలోమీటర్ల వెడల్పు అయితే గల గ్రీన్ బెల్ట్ అయితే ఏర్పాటు చేసేందుకు సంబంధిత ఏదైతే ప్రధాన పర్యావరణ ప్రాజెక్టు పై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే దీంతో పాటు తుఫాను, అదే విధంగా సముద్ర మట్టం పెరుగుదల, అదే విధంగా వాటికి కోతకు గురి అవుతున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా తీర ప్రాంతం, పిఠాపురంలో ఉప్పాడ ప్రాంతం కానీ ఇట్లా తీర ప్రాంతాలు ప్రధానంగా ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర కారిడార్ ఏదైతే ఉందో దీనికి అంచున ఉన్న గ్రామాలు ఏవైతే కోతకు గురి అవుతున్నాయో వీటికి సంబంధించి కూడా ఏదైతే వాటికి పటిష్టమైన ఒక భద్రతను ఏర్పాటు చేసే విధంగా అయితే దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే నేడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీంతో పాటు ఏదైతే పర్యావరణ కవచంగా ఏర్పాటు చేసే విధంగా ఆ ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేసింది. అయితే దీనికి సంబంధించిన జీవ వైవిధ్యం ఏదైతే ఉందో జీవనోపాధిని పెంచే విధంగా వాటి లక్ష్యాలను గుర్తు చేస్తూ వాటికి సంబంధించిన ప్రాజెక్టులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు మడ అడవులు, అదే విధంగా సురుగుడు ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ఇతర ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా తట్టుకుని విపత్తులన్నిటిని కూడా తట్టుకుని వీటితో పాటు లోతట్టు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా దృష్టి పెట్టి వాటి మరింత అభివృద్ధి చేసే దిశగా అయితే కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పాలి.